ఇన్స్పెక్టర్ పురంధర్ రెడ్డి సస్పెండ్ అయ్యాడు. సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సైబరాబాద్ సిపి. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన మహిళ పట్ల అసభ్యకరంగా చాటింగ్ చేశాడు. సైబరాబాద్ సిపిను ఆశ్రయించింది బాధితురాలు. సిఐ చేసిన చాటింగ్ సిపికి చూపించింది బాధితురాలు. అందంగా ఉన్నావు, చెప్పిన ప్లేస్ కు రావాలి అంటూ సిఐ మెసేజ్లు చేశాడు. శరత్ నగర్ ఇన్స్పెక్టర్ పురంధర్ రెడ్డి సస్పెండ్ అయ్యాడు. సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సైబరాబాద్ సిపి. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, చెప్పండి. స్టేషన్ కు వచ్చినటువంటి ఒక మహిళ పట్ల మాట్లాడినటువంటి మాటల విధానం ఏదైతే ఉందో ఆ ఆడియోను అంతటిని కూడా సిపికి అందజేయడంతో విచారణ జరిపినటువంటి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఇదంతా కూడా నిజమే, సిఐ ఫిర్యాదు చేయడానికి వచ్చినటువంటి మహిళ పట్ల అసభ్యకరంగా మాట్లాడారంటూ కూడా గుర్తించి వెంటనే సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అయితే ఆయన జరిపినటువంటి చాటింగ్ ఏదైతుందో ఆ చాటింగ్ కి సంబంధించి పూర్తిగా కూడా అసలు ఎందుకు పోలీస్ స్టేషన్ కి ఆ మహిళ వచ్చిన తర్వాత సిఐ నెంబర్ తీసుకుని ఆ కేసు విషయం కాకుండా, అంటే ఆమె వచ్చినటువంటి కంప్లైంట్ ఏదైతే ఉందో ఆ కంప్లైంట్ విషయం కాకుండా కాస్త పర్సనల్ గా మాట్లాడే విధంగా ప్రయత్నం చేయడము, తగ్గట్టుగానే చాటింగ్ కూడా చేయడంతో వెంటనే ఆ మహిళ కూడా ఒకసారిగా కంగు చెంది ఏంటి ఒక ఇన్స్పెక్టర్ ఇలా మాట్లాడుతున్నారంటూ కూడా ఆమె వెంటనే వెళ్లి సైబరాబాద్ సిపికి ఫిర్యాదు చేయడంతో మొత్తం వాటన్నిటిని కూడా ఆమె ఇచ్చినటువంటి ఎవిడెన్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని పరిశీలించినటువంటి సిపి మొత్తానికి పురంధర్ రెడ్డిని అయితే సస్పెండ్ చేశారు. పురంధర్ రెడ్డికి సంబంధించినటువంటి ఆయన సస్పెండ్ చేస్తూ కూడా వెంటనే సిపి కార్యాలయానికి అటాచ్ చేశారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో సిపి ఒక కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. సిఐ వర్షన్ కూడా తీసుకున్నారు. ఎందుకంటే మహిళ ఇచ్చినటువంటి కంప్లైంట్, అదేవిధంగా సిఐ కంప్లైంట్, ఈ రెండు కంప్లైంట్లు పూర్తిగా కూడా అంటే సిఐ వర్షన్ ఏదైతే ఉందో ఆ వర్షన్ కూడా పరిశీలించిన తర్వాత దీంట్లో సిఐ తప్పు ఉంది అని నిర్ధారించుకొని ఆయన సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ మధు.